పెట్టడం జరిగింది. ఒట్టిన అపోహలు అంటే యూనియన్లు లేవు, యూనియన్ అంటే యూనియన్లో మనం నిన్న అడిగింది ఏంటంటే సార్ 8 రోజులు సమ్మె కంటిన్యూ అవుతున్నది, ఒత్తిడి పెరిగింది మా కార్మికుల మీద, సబ్మిట్ చేస్తాం అది చేస్తామని. అయితే మీరు మద్దతు ఇస్తామని మాకు ఎవరు చెప్పారు కదా, ఆ మద్దతు పరంగా మీరు ఏం చేయండి అంటే ఒక నోటీస్ అన్న డిపార్ట్మెంట్కు ఇవ్వండి, కార్మికుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా మేము యాక్షన్ దిగాల్సి వస్తుందని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు జేఏసీ తరఫున, పవర్ జేఏసీ తరఫున వాళ్ళందరూ కూర్చొని మాట్లాడి ఎందుకంటే మీకు అంతా తెలియాలి కదా, ఏమన్నారంటే వాళ్ళు చర్చించినాం, అందరితో కూర్చున్నాం. అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ప్రభుత్వము మనకు అనుకూలంగా ఉన్నది, ఈ ప్రభుత్వము ప్రైవేటీకరణకు, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు మార్గాలు ముందుకు తీసుకుపోతున్నది. అయితే మేము తెలంగాణ గవర్నమెంట్కు మనం అప్రూవ్ చేయడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం డిప్యూటీ సీఎం గారు పూర్తి హామీ ఇవ్వడం జరిగింది మాకు, ఈ ప్రైవేటీకరణకు నేను అడ్డుకుంటాను, వ్యతిరేకంగా దానికి కానీయము. మరి మీరు మాత్రం వాళ్ళ గురించి మీరు వస్తే మాత్రము ప్రైవేటీకరణ చేస్తామని మినిస్టర్ గారు చెప్పడం వల్ల ఇప్పుడు మేము మీకు సపోర్ట్ చేస్తామంటే మరి వ్యవస్థ అంతా ప్రైవేటీకరణ అయిపోతుంది, దానివల్ల మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పడం జరిగింది. అంతలోనే వాళ్ళందరూ అడిగారు, వెళ్ళిపోయి కొద్దిగా టెన్షన్ తీసుకున్నారు. ఆల్రెడీ 327 జేఏసీలు ఉన్నది, మన సతీష్ రెడ్డి గారు చైర్మన్, జవహర్లాల్ కృష్ణ మనెంబడి ఉంటున్నారు, అందరు ఉన్నారు. కానీ వాళ్ళ విషయం వాళ్ళు చెప్పిరట, అంటే ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేయాలి అని హామీ ఇవ్వడం వల్ల వాళ్ళు మనకు సపోర్ట్ చేయలేకపోతున్నారు, అది విషయం. రెండోది ఈరోజు మనకు నిన్నది అనగానే మనం జేఏసీ పుస్తకం మీటింగ్లో మాట్లాడుకొని సరే ఏదేమైనా కానీ సమ్మె కంటిన్యూ చేస్తాము, మధ్య ఇబ్బంది చేయరాదు కదా అన్నట్ల మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకు ఉదయం రాష్ట్ర సీఎం గారు ఫోన్ ద్వారా ఒకసారి మనం ఏంది రండి చర్చలకు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చర్చలకు పోయినాం, మంచిగా గంట వరకు మన సమస్యలన్నీ విన్నాడు, పాపం మంచి మన డిమాండ్లన్నీ విన్నాడు, మన బాధలు విన్నాడు ఆయన. సరే ఇవన్నీ మా పరిధి కాదు కదా, ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. మరి మీరు మాకు ప్రభుత్వం తరఫున మీరు కాల్ చేసి మీరు రండి, మరి మేము చర్చిస్తామని చెప్పడం జరిగింది కదా, మరి మీరు ఆ విధంగా చేస్తే మంచిగా ఉంటుంది అని సీఎం గారు చెప్పడం జరిగింది. అంటే జేఏసీ తరఫున మేము సార్కి ఏం రిక్వెస్ట్ చేసినామంటే, సార్ మరి మీరు ఏమైనా హామీ చేయగలిగితే మరి మేము నిర్ణయం తీసుకుంటామంటే ఆయన ఏమంటే నేనైతే హామీ చేయగలుగుతాను, మీకు ప్రభుత్వం ఈ విధంగా చెప్పింది, అది మేము చెప్పినామని నేను చెప్పింది. అంటే మేమేమన్నామంటే మేము రిక్వెస్ట్ చేసినాం సార్, సరే సార్ మరి మీరు ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్లాలంటే మేమైతే ప్రభుత్వం దగ్గరికి పోలేని పరిస్థితి ఉన్నాం, మీరే ముందుండి మాకు మంత్రి గారి దృష్టికి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఆనే చర్చించి మనం నిర్ణయం తీసుకుంటాం సార్ అని నేను చెప్పాను సార్. అంటే సార్ అన్నాడు నేనేదో చేయగలను తప్ప మీరే ప్రయత్నం చేయంటే మాత్రం కాదు సార్, మీరే చేయాలంటే నేను ఒక ప్రయత్నం చేస్తా అని మనం చెప్పడం జరిగింది. సార్ ఎలా కన్నారంటే నేను ప్రయత్నం చేస్తానని చెప్పింది. సరే సార్ మీరు ప్రయత్నం చేయండి, మాకు డిప్యూటీ సీఎం గారి దగ్గర తీసుకెళ్తే చర్చించాక నిర్ణయం తీసుకుంటామని చెప్పి రావడం జరిగింది. ఇది ఈరోజు సీఎం గారి దగ్గర చర్చలు సాధ్యం. కాబట్టి ఇక మనము దేని నిర్ణయం మేరకు మన సమ్మె అయితే మనం కంటిన్యూ చేస్తున్నాం. సరే ఈరోజే ఫస్ట్ చర్చ ఏది మన సమస్య పరిష్కారం కాదు ఒకటేసారి, వాస్తవం కాదు, కానీ మన డిమాండ్ మీద అయితే సారు మంచిగా విన్నారు, మనం డీటెయిల్గా అన్నీ చర్చించడానికి. సరే మనం ఇప్పుడు ఆశిద్దాం, మనం ప్రభుత్వం మనకు పిలిచి సరే సార్ ఆధ్వర్యంలో మనకు పిలిచి అక్కడ కూర్చుండి మాట్లాడితే మన సమస్యలు ఏదాకా పరిష్కారం అవుతాయి, ఏం చేయగలుగుతారని చేసిన తర్వాత మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు మనము కంటిన్యూ సమ్మె కొనసాగిస్తాం. ఇది విషయం.